సింగరేణి కార్మికుల సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు సింగరేణికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సంస్థను దోచుకున్నాయని ఆరోపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించి సంస్థ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని తెలిపారు. ఒక్కరోజు దేశంలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోతే దేశంలో కరెంట్ ఉండదు, సిమెంట్ రాదు, స్టీల్ ఉత్పత్తి జరగదు. బొగ్గు లేకపోతే ఈరోజు ప్రజలు ఒక్కరోజు కూడా ముందుకు నడవలేటువంటి పరిస్థితి. ఇండస్ట్రీస్ ఆగిపోతాయి, కుటుంబాల ఆందోళన చెందుతుంది. కాబట్టి నేను సింగరేణి కార్మికులకు కోరుతున్నాను, మీరేదో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారో ఆ బొగ్గు ద్వారానే దేశంలో పారిశ్రామిక నడుస్తా ఉంది. మీ బొగ్గు ద్వారానే ఈరోజు మరి అన్ని కుటుంబాలలో వెలుగు వస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఒకరోజు ఉపవాసం ఉంటారు తప్ప కరెంటు లేక ఒకరోజు ఉండే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ఫోన్లు కానీ, ఈ యొక్క కెమెరాలు కానీ, ఈ లైట్ కానీ, ఈ యొక్క ఫ్యాన్లు కానీ, ఈ ఏసీ కానీ, ఈ మైక్ కానీ బొగ్గు లేకపోతే నడవదు. బొగ్గు లేకపోతే కరెంటు లేదు, కరెంటు లేకపోతే మనిషి ఒకరోజు కూడా ముందుకు నడవలేడు. కాబట్టి బొగ్గు చాలా అవసరం. అందుకే నరేంద్ర రెడ్డి గారు అద్భుతంగా ఈరోజు వేలం పాటల ద్వారా బొగ్గు